హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్ ప్యాషన్. యాక్చువల్లీ ఈ రోజంతా కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, అది చేసుకుందాం అనుకున్నాను. బట్ జస్ట్ నౌ మా సిస్టర్ కాల్ చేసింది మండీకి వెళ్దాము వచ్చేసేయమని. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు రెడీ అయిపోయి మండీ కోసమని జస్ట్ ఆటో బుక్ చేసుకున్నాను. ఇది ఆల్ ఆఫ్ ఏ సడన్గా ప్లాన్ చేసుకున్నది, ప్రీ ప్లాన్డ్ కాదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగూ వెళ్తున్నాను కదా, సో మండీకి రివ్యూ అది చేసినట్టు కూడా ఉంటుంది. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే యూజ్ అవుతుంది అని వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో నేనైతే ఊబర్ బుక్ చేసుకున్నాను, ఆటో కోసం వెయిట్ చేస్తున్నా. పదండి, వెళ్ళేదారిలో ఏమేమి ఉంది ఏంటి అనేది నేను చూపిస్తాను. ఆటో అయితే వచ్చేసింది అండ్ నేను ఆటోలో స్టార్ట్ అయిపోయానండి. జనరల్లీ నేను మా చెల్లి ఒకటే ఊర్లో ఉంటాము, అంటే మీ అందరికీ తెలిసే ఉండుంటుంది. ఫస్ట్ నుంచి నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. నేను మా సిస్టర్ జస్ట్ చాలా కొంచెం ఒక 20 minutes డిస్టెన్స్లోనే ఉంటాము. ఎప్పుడైనా ఫ్రీక్వెంట్గా మీట్ అయ్యేవాళ్ళమి ఇంతకుముందు, బట్ ఇప్పుడు ఏంటంటే నేను కంప్లీట్ బిజీ అయిపోయాను అండ్ మా చెల్లి కూడా కొంచెం బాగా బిజీ అయిపోయింది. తను కూడా కొంచెం జాబ్ చేస్తుంది కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి ఇలా అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని మీట్ అవుతున్నాము. పైగా జిజ్జు ఎప్పటి నుంచో అడుగుతుంది కలిసి ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్దాము అని. నన్ను పాపం మా చెల్లి ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి ఏమో అడుగుతున్నట్టుంది, నాకు కుదరలేదు. అండ్ ఫైనల్లీ ఈరోజు అయితే అది కూడా సడన్ ప్లాన్ అనమాట. తను సడన్గా కాల్ చేసింది, ఖాళీగా ఉన్నావా వస్తావా అని చెప్పి. సో అందుకని అయితే నేను స్టార్ట్ అయిపోయి వచ్చేసాను. ఇది కేపీహెచ్పిలో పిఎన్ఆర్ ఎంపైర్ అందరికీ తెలిసే ఉంటుంది, అందులో 3rd floorలో ఉందన్నమాట. సో పిఎన్ఆర్ ఎంపైర్ ఏంటంటే మ్యాక్సిమం అన్నీ మీకు రెస్టారెంట్సే కనిపిస్తాయి. సో ఇది జాయింట్ A1 మండి. చాలా అంటే వేరే వాటితో పోలిస్తే కనుక నాకైతే ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అనిపించింది. అంటే ఆ టేస్ట్ కానీ, తర్వాత వాళ్ళు సర్వ్ చేసిన క్వాంటిటీ కానీ అండ్ ప్రైస్ కూడా నాకు కొంచెం రీజనబుల్ అనిపించింది. సో ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత ఇలా సూప్స్ ఇచ్చారు. ఇదైతే నాకేమంత నచ్చలేదు, ఎక్కువ ఆయిల్ ఉంది అండ్ చాలా వేడిగా ఉంది. అండ్ అందరం వచ్చాము, చూసారు కదా ఇక్కడ మా చెల్లి, తర్వాత మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అండ్ జిజ్జు, అమ్ములు అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాటర్ అనమాట. సో అందరం కలిసి వచ్చాము. అండ్ ఇదైతే మటన్ ఫ్రై అండి, మటన్ ఫ్రై మండి అది. అండ్ ఇది వచ్చేసి మటన్ ఫ్రై మండి. అండ్ ఇంకొకటి మేము ఆర్డర్ చేసింది ఏంటి అంటే చికెన్ మండి అనమాట, చికెన్ జ్యూసీ మండి. అది జిజ్జు చూసారా ఎంత ఎగ్జైటెడ్గా ఉందో తినడానికి. సో అందరం కలిసి చాలా చాలా రోజుల తర్వాత, రోజులు కూడా కాదు ఆల్మోస్ట్ మంత్స్ తర్వాత ఈ రకంగా బయటకు వెళ్ళాము. సడన్ ప్లాన్సే ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది. ఇది జ్యూసీ మండి. నాకైతే చికెన్ జ్యూసీ మండి కంటే కూడా మటన్ మండి చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు వెళ్తే కనుక పక్కా ట్రై చేయండి. నాకు కొంచెం మటన్ తినడానికి నాకు కొంచెం భయం, ఎందుకంటే నాకు ఆల్రెడీ కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉండింది. అండ్ ఎందుకులే కొంచెం ఏజ్ పైబడే కొద్దీ కొంచెం మనం ఎంత తగ్గిస్తే అంత బెటర్ అని చెప్పి నేను మటన్ జోలికి అయితే వెళ్ళలేదు. బట్ డెఫినెట్గా మీరు వెళ్తే కనుక కంపల్సరీ ట్రై చేయండి. మండి అయిపోయిన తర్వాత మా చెల్లి వాళ్ళు అటు వెళ్ళిపోయారు అండ్ నేనైతే డైరెక్ట్గా స్కిన్ క్లినిక్ వచ్చేసాను, ఎందుకంటే నాది ఒకటి కెమికల్ పీల్ ఒకటి సిట్టింగ్ మిగిలిపోయింది. సో అందుకని అయితే నేను పార్లర్కి వచ్చేసి నాది కంప్లీట్ చేసుకున్నాను కెమికల్ పీల్. అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. ఇది యాక్చువల్లీ ఆఫీస్ టూర్ అనమాట, అంటే ఆఫీస్ తరపున మేము వెళ్తున్న ట్రిప్ ఇది. బట్ ఎనీవే నేనైతే అంత కంప్లీట్గా నేను షూట్ చేయట్లేదు ఆఫీస్ వాళ్ళని, బికాజ్ నేను చాలా కేర్ఫుల్గా వీలైనంత తక్కువగా వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యేలాగా నేను షూట్ చేశాను, ఎందుకంటే అందరూ కంఫర్టబుల్ ఉండరు కదా. అండ్ దట్టు నేను ఇలాంటివి షూట్ చేసేటప్పుడు వాళ్ళని కొంచెం పర్మిషన్ తీసుకొని చేయడం ఓకే, బట్ నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓకే ఎలాగో వచ్చా కదా వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. సో అందుకని ఐ ట్రైడ్ మై బెస్ట్ టు కీప్ ఇట్ ఓన్లీ నా వరకే ఎక్స్పోజ్ అయ్యేలాగానే నేను పెట్టాను ఈ వ్లాగ్ అనేది. బట్ ఇది నేను చేయడానికి ఒక రీజన్ ఏంటంటే ఇక్కడ లోపల ఎలాగో వచ్చాం కదా, ఇదంతా మీకు చూపిద్దాము అన్న ఉద్దేశంతోనే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో ఇదైతే మీ అందరికి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది, ఇది ఇనార్బిట్ మాల్లో స్మాష్ అనమాట. ఇనార్బిట్ మాల్ ఎందుకు వచ్చామో ఆల్ ఆఫ్ ఏ సడన్ A1 మండి అంటే, ఆ A1 మండిది మార్నింగ్ సెక్షన్ అయిపోయింది. మధ్యాహ్నం నేను కొంచెం స్కిన్ క్లినిక్కి వెళ్ళి అవన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడు ఈవినింగ్ నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ ప్లాన్ ఉండింది. ఆఫీస్లో ఇది మా ఆఫీస్ ఏంటంటే ఇనార్బిట్ మాల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సో మాకు ఇది కొంచెం దగ్గర ప్లేస్ కాబట్టి ఇనార్బిట్కి వచ్చాము. ఓన్లీ ఫుడ్కి అయితే కనుక మేము వేరే ఇంకేదన్నా రెస్టారెంట్ చూస్ చేసుకునే వాళ్ళమి, బట్ మేము బౌలింగ్ ఆప్షన్ని చూస్ చేసుకుందాం అనుకున్నాం మెయిన్. సో అందుకని మెయిన్గా టీమ్ బాండింగ్ కోసం అందరం కలిసి కొంచెం ఆడుకున్నట్లు ఉంటుంది అని చెప్పి వీ కేమ్ టు బౌలింగ్ అనమాట. ఎలాగో వచ్చాను కాబట్టి నేను మీకు మొత్తం స్మాష్, ఇనార్బిట్ మాల్లో స్మాష్ చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి. సో ఓవరాల్ మీకు ఇదంతా కూడా చూపిద్దామని చెప్పి వచ్చాను.
అండ్ వెనక ఉన్న వాళ్ళు మా టీమ్ లీడర్స్, వాళ్ళకి తెలియదు నేను ఇది షూట్ చేస్తున్నా అని. సో అందుకే నేను ఎక్కువగా వాళ్ళని క్యాప్చర్ చేయట్లేదు. వాళ్ళ పర్మిషన్ లేకుండా తీయడం అనేది ఇట్స్ నాట్ గుడ్ కదా. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ గేమ్స్ అనమాట. ఇక్కడ ఆల్కహాల్ అంటే డ్రింక్స్, తర్వాత ఫుడ్ అన్నీ అవైలబుల్. ఫుడ్ వచ్చేసి స్టార్టర్సే మేము ఆర్డర్ చేసుకున్నాం ఇక్కడ, ఎందుకంటే మెయిన్ కోర్స్ మేము బయట వేరే చోట తిన్నాము. బట్ మీకైతే ఒక అవగాహన కోసం నేను మొత్తం చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువగా ఆల్కహాల్ అంటే ఆల్మోస్ట్ అందరూ ఆల్కహాల్ తీసుకున్నారు. అండ్ నేనైతే ఓన్లీ కోక్ తీసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంక ఇది బౌలింగ్ స్టార్ట్ అయింది. లైటింగ్ సరిగా లేదు, సో ప్లీజ్ డోంట్ మైండ్. మొత్తం బౌలింగ్ గనక మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గనక ఒక ఫ్యామిలీతో అలాగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇనార్బిట్ మాల్ స్మాష్. ఇక్కడ మంచి ప్యాకేజెస్ కూడా మీకు చాలా రీజనబుల్ అనిపించింది. మేము మంచి ప్రైస్కే వచ్చింది. నాకు ప్రైసెస్ అంతగా నాకు ఐడియా లేదు, బట్ ఐ థింక్ 10 మెంబర్స్కి వచ్చేసి 4500 ఎంతో అనుకుంటా, 10 రౌండ్స్. నాకు ఇది క్లారిటీ లేదు. నేను తెలుసుకొని ఎవరికైనా కావాలి అంటే కనుక కింద నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, సో దట్ నేను క్లియర్గా డీటెయిల్స్ అడిగి నేను మీకు చెప్తాను. మొత్తం స్మాష్ అయితే లోపల ఇలా ఉంది. కంపల్సరీ ఎప్పుడైనా వీకెండ్ కానీ వీక్ ఆఫ్ అప్పుడు కానీ మీరు ఎవరైనా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక మస్ట్ అండ్ షుడ్. నేనైతే బౌలింగ్లో చాలా పోరు. నేను ఎప్పుడో లండన్లో ఉన్నప్పుడు ఆడాను బౌలింగ్. అండ్ ఆఫ్టర్ నేను లండన్ వెళ్ళి వచ్చి కూడా దగ్గరగా ఒక 15 years పైనే అయిపోతుంది, ఆల్మోస్ట్ 20 years అవుతుంది. 20 years తర్వాత మళ్ళీ ఇప్పుడు బౌలింగ్ ఆడాను. బట్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా ఉండే, బట్ మేనేజ్ చేయగలిగాను, నాట్ బ్యాడ్. కొంచెం బాగుంటుందండి అందరితో కలిసి ఆడుకుంటే, ఇలాంటివి కొంచెం ఫన్గా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే మీరు అట్లా ఆడుకుంటూ అట్ ద సేమ్ టైం స్నాక్స్ కూడా తినచ్చు. అంటే అవైతే సెపరేట్గా మళ్ళీ దాని ఛార్జ్ సెపరేట్ ఉంటుంది, అండ్ డ్రింక్స్ ఛార్జ్ సెపరేట్ ఉంటుంది. వీటి ప్యాకేజ్ డిఫరెంట్ ఉంటుంది. సో మీరైతే బౌలింగ్ ఆడుకుంటూ అక్కడికి స్నాక్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. సో అట్లా తింటూ బౌలింగ్ ఆడుకుంటూ ఉండొచ్చు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్ అండి వీకెండ్కి. మీకు ఏదైనా మంచి బిజీగా కొంచెం ఫన్గా అయిపోవాలి అంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. నేను చాలాసార్లు ఇనార్బిట్ మాల్కి వచ్చాను, కానీ ఈ స్మాష్లోకి అయితే నేను ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నేను అంత పెద్దగా ఆడే టైప్ కాదు. ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకులే అనిపించింది. కానీ బట్ నౌ ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఎప్పుడైనా రావాలి అని ఐడియా వచ్చింది. సో లాస్ట్లో అయితే ఒక క్లిప్పింగ్ నేను నా బౌలింగ్ యాడ్ చేస్తున్నాను, చూడండి. అంత గ్రేట్ బౌలర్ని కాదు, బట్ నాట్ బ్యాడ్, బాగానే అయ్యింది. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. జస్ట్ మీకోసం లాస్ట్లో కొన్ని పిక్చర్స్ యాడ్ చేశాను ఇలా. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. బాయ్.